ఈరోజు కృతజ్ఞత ఆరాధన. దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకునే దినము. సాధారణంగా ఇలాంటి టాపిక్స్ లేకపోతే ఇలాంటి ఆలోచన ఎప్పుడు కలిగి ఉంటామంటే డిసెంబర్ 31వ తారీఖున కలిగి ఉంటాం. ఎందుకంటే గత సంవత్సరం అంతా దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ సాధారణంగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. అయితే మనము తీర్మానం తీసుకొని ఈరోజు కృతజ్ఞత ఆరాధనగా మనము ఈ రోజుని మనము జరుపుతున్నాం కనుక ఈరోజు కృతజ్ఞత గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, దేవా కృప చూపుట యందు సంతోషించువాడా, దేవా మేళ్లతో తృప్తిపరచువాడా, నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ యొక్క సమయమున మేమందరము నీ పాదముల చెంత చేరి ఉంటుండగా మాతో మాట్లాడి మీ మెల్లని స్వరము వినిపింపచేయమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 34వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 34వ వచనము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును, ఆయనను స్తుతించుడి. మొదట దేవుడే ఏమై ఉన్నాడో చెప్పాడు, ఆయన ఎంతకాలం ఉంటాడో చెప్పాడు, మనం ఏం చేయాలో చెప్పాడు. మొదటగా ఏం చెప్పాడంటే యెహోవా దయాళుడు, దయాదాక్షిణ్యపూర్ణుడు అని చెప్పాడు. రెండు, ఎంతవరకు దయ చూపిస్తాడండి, ఎంతవరకు కృప చూపిస్తాడంటే నిరంతరము చూపిస్తాడని వాక్యంలో చెప్తూ ఉన్నారు. ఇలా నిరంతరము దయాళుత్వమును కృపను చూపిస్తున్న దేవునికి మనం ఏం చేయాలండి అని అంటే ఆయనను స్తుతించుడి అని వాక్యం చెప్తూ ఉంది. సాధారణంగా మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు లేకపోతే ఏదన్నా మనము ఎవరికన్నా సహాయపడినప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళి సహాయం చేసామనుకోండి. ఒక సిస్టర్ ఇంకో సిస్టర్ని సహాయం అడిగారు, సహాయం చేశారు, అవుట్ ఆఫ్ బాక్స్ సహాయం చేశారు. అలాంటి సమయంలో అవుట్ ఆఫ్ బాక్స్ అంటే ఏమని చెప్పాలంటే వాళ్ళ సామర్థ్యానికి మించి సహాయం చేశారు. అంటే అక్క ఒక 1,00,000 రూపాయలు ఉంటే ఇవ్వు అని అంటే ఆమె కాదనలేక ప్రేమతో, ఎంతో వాళ్ళ మీద ఉన్న అభిమానంతో తన దగ్గర అంత డబ్బు లేకపోయినా నగలను కొదవపెట్టి సమయానికి అవసరం తీర్చింది. తీర్చిన తర్వాత కొంతకాలమైన తర్వాత ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి వ్యాపారంలో పెట్టుకున్నారేమో, చక్కగా వ్యాపారం వృద్ధి చెందింది. మరలా సరే తీసుకొచ్చి ఆ డబ్బులు ఇచ్చేశారు. ఇచ్చేసినప్పటికీ ఆ వ్యాపారం వృద్ధి చెందినాక అందరూ వచ్చారు, ఏదో ఒక స్తుతి గొడుగు పెట్టుకున్నారు అనుకుందాం. ఈ సిస్టర్ వచ్చారు, ఆ సిస్టర్ వచ్చారు. ఇప్పుడు సాక్ష్యం చెప్పేటప్పుడు ఈ సిస్టర్ దేవుడు గొప్ప కార్యాలు చేశాడండి, పనికి మాలిన వాళ్ళని మమ్మల్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు అని చక్కగా సాక్ష్యం చెప్తూ ఉంది. ఈ చెప్తున్న సమయంలో మరొక సిస్టర్ చాలా అసహనంగా ఉంది. ఏ సిస్టరు? డబ్బులు ఇచ్చిన సిస్టర్. ఎందుకు అని అంటే నా పేరు చెప్పుద్దా లేదా, ఏంటి నా పేరు చెప్పుద్దా లేదా, నేను సహాయం చేశాను కదా, ఆ సమయంలో నా సహోదరి ఎంతో త్యాగంతో సహాయం చేసింది అని చెప్పుద్దా లేదా అని కర్మజాలి ఆ రోజునే మర్చిపోయింది సిస్టర్, మర్చిపోయింది చెప్పటం. హడావుడుగా ఏదో తొందరపాట్లో ఏదో సాక్ష్యం చెప్పమ్మా భోజనం టైం అవుతుందని తొందర పెట్టారు పాస్టర్ గారు. ఏమేదో నోటుకొచ్చేసింది, మాట్లాడేసింది, దేవుడు చేశాడండి, దేవుడు గొప్ప కార్యం చేశాడని చెప్పేసింది, పక్కకు వచ్చేసింది. ఇక అప్పుడు ఇచ్చిన సిస్టరు చాలా బాధపడుతూ ఉంటుంది, చాలా ముఖము చాలా ఇబ్బందిగా పెడుతూ ఉంటారు. ఏమైంది, ఎందుకు
ఆమె అలాగూ ఉంది అని అంటే ఈమె కావాలని చేయకపోవచ్చు బహుశా, కానీ ఆమె దృష్టిలో నుంచి ఆమె పడుతున్న బాధలో తప్పేమీ లేదు. ఎందుకు అని అంటే మనుషులు కృతజ్ఞత కలిగి ఉండటం అనేది సాధారణంగా మరొక మనిషికి సహాయపడినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే సహాయం చేశాడని కనీసం నోరు తెరిచి ఒక మాట కూడా నా పేరు చెప్పలేదే అనే బాధ. సహాయం చేసినోడికి తెలుసుద్ది, ఆ సమయంలో నా శక్తి కాదు, నేను ఇచ్చే పరిస్థితి కాదు, అయినా నా భర్తకు ఒప్పించి ఎలాగలాగో నా నగలను పెట్టి ఈమెకు నేను సహాయం చేస్తే ఇప్పుడు ఉన్నతమైన స్థితిలోకి వచ్చినాక నన్ను మర్చిపోయింది చూసారా, అది గుండెకు గాయం అవుతుంది. అంటే అది నేను ఫన్నీగా చెప్పాను, కానీ దాంట్లో అంతర్లీనమైనది ఏంటంటే కృతజ్ఞత. ఏమీ లేదని, కృతజ్ఞత లేదని కనబడుతూ ఉంది. సో ఈ సిస్టర్కి ఆ సిస్టర్ మీద కోపం ఎందుకు వచ్చిందనంటే చూసారా, కృతజ్ఞత లేకుండా ఉంది. అందుకేనండి అసలు మేము ఎవరికి సహాయం చేయదలుచుకోలేదు. ఒకటి, కృతజ్ఞత లేకపోవటము ఈమె తప్పు. రెండు, ఇలా కృతజ్ఞత కలిగి ఒక మాట కూడా చెప్పకపోవటం వల్ల ఏమైందంటే ఇంతగా సహాయ గుణము కలిగిన ఈ సహోదరి రేపు మరొకళ్ళు నిజంగా ఆపదలో సహాయం కొరకు వస్తే ఈమె సహాయము చేయకుండా ఆమె చెయ్యి వెనక్కి తీస్తుంది. ఎందుకంటే మనుష్యులు కృతజ్ఞతాహీనులు అనే అభిప్రాయము తన మనసులో చేరుకుంది కనుక. వాక్యంలో రాయబడి ఉంది, అంత్యదినములలో మనుషులు అనురాగహీనులు, అబద్ధికులు, బెంకములాడువారు, కృతజ్ఞతాహీనులు అని వాక్యంలో రాయబడి ఉంది. 41వ కీర్తనలో మనం చూస్తే 41వ కీర్తనలో 9వ వచనం, 41వ కీర్తన 9వ వచనం, నేను నమ్ముకుని నా విహితుడు, నేను నమ్ముకుని నా హితుడు నా ఇంట భోజనము చేసినవాడు, నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. ఇది ఇంకా ఎక్కడ కాకంటే సహాయం చేసాము, మనము సహాయం చేస్తే వాళ్ళు నిలబడ్డారు, సహాయపడితే ఆ కుటుంబం కట్టబడింది. అసలు వాళ్ళు ఏమాత్రం నా కుటుంబము ఆ కుటుంబం అని తేడా లేకుండా నా పిల్లల దగ్గర నోటుకాడి కూడును కూడా తీసుకువెళ్ళి వాళ్ళ పిల్లలకు కూడా పెట్టాను. అయినా ఈరోజు అవి మర్చిపోయి వాళ్ళు ఈ రోజున ఎలా ఉన్నారంటే నా విత్తుడు ఏమనుంది చూడండి, నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన. ఏం చేశాడు? నా ఇంట భోజనం చేసిన వాడే. నా ఇంట భోజనం చేసిన వాడు ఎలా తయారయ్యాడంట? నన్ను తన్నుటకై తన మడిమెను ఎత్తెను. ఇలాంటి పరిస్థితులు ఎంతమంది ఎదురయ్యారు? చేతులెత్తండి. పర్లేదండి, ఇప్పుడు ఎవరమ్మా ఏంటి డీటెయిల్స్ అడగం. అయ్యిందా, ఆ దెబ్బ తగిలిందా లేదా అనేదే కావాలి. ఎంతమందికి ఈ దెబ్బ తగిలింది? ఓకే, చేతులెత్తన్న వాళ్ళందరూ జాగ్రత్త పరులు. మీరు చాలా జాగ్రత్తగా మనుషుల్ని బేరీజు వేసి తూకంలో వేసి తూచి సహాయం చేస్తారనుకుంటా. ఏదేమైనప్పటికీ దీంట్లో నిర్లిప్తమైన ఒక భాగము ఏంటి అంటే థ్యాంక్స్ గివింగ్, నాట్ హ్యావింగ్ దట్ హార్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత అనే భావము లేని హృదయము. అంతకు ముందు అయ్యో నాకు సహాయం చేసిన కొంతమంది ఉంటారండి, అసలు మనం మర్చిపోయిన అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా ఎక్కడికి వెళ్ళినా అసలు మోసేస్తూ ఉంటారు మనల్ని. ఇక అది ఇంకొక ఎక్స్ట్రీమ్. వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేస్తూ ఉంటారు అంతే మనకి, రైట్? నేను వాళ్ళ గురించి చెప్పట్లా, వాళ్ళు మంచి హృదయం కలిగిన వాళ్ళు. నేను చెప్తూ ఉన్నాను, కొన్నిసార్లు ఈ ఈ యొక్క ఫ్యాక్టర్ని మనం మర్చిపోతూ ఉంటాం. కృతజ్ఞత అనేది మర్చిపోతూ ఉంటాం. మొదటి దిన వృత్తాంతంలో 29వ అధ్యాయంలో 13వ వచనంలో భక్తుడు అంటున్నాడు,
ఫస్ట్ క్రానికల్స్ 29:13. మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము కలిగిన నీ నామమును కొనియాడుచున్నాము. మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నువ్వు దేవుని మందిరంకి వచ్చావు అని అంటే దాని వెనక ఉన్న ముఖ్యమైన కారణం ఏంటంటే అన్న కోసం కాదు, లేకపోతే మీ ఆయన కోసమో మీ భార్య కోసమో కాదు. నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వచ్చావనంటే దేవుడు నా జీవితంలో చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధికి వచ్చాను. అలా వచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ దినాలలో కృతజ్ఞత అనేది లోపిస్తూ ఉన్న తరుణంలో దట్ హార్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, దట్ హార్ట్ ఆఫ్ సేయింగ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మనం చాలా మన ఇండియాలో కొంచెం కల్చరల్గా మనకు పాత రోజుల్లో ఉండేది ధన్యవాదాలండి, వందనాలండి అనేవాళ్ళు ఏదన్నా మేలు చేసినప్పుడు. ఇప్పుడు థ్యాంక్ యూ అని అంటాడు. ఏంది చేశాను, థ్యాంక్ యూ బ్రో. ఏంటంట ఎంత క్యాజువలో. యూ హ్యావ్ టు షో దట్ ఇన్ యువర్ ఎక్స్ప్రెషన్. నువ్వు చెప్పేటప్పుడు వాళ్ళు సామర్థ్యం మించి నీకు సహాయం చేసినప్పుడు చాలా సహాయం చేశారు, నీకు వందనాలండి, మీరు సహాయం చేయకపోతే నాకు ఎంత కష్టమయ్యేదో. దిస్ విల్ డెఫినెట్లీ బూస్ట్ దట్ రిలేషన్షిప్. మీ భార్యాభర్తలైనా సరే, మీ కుటుంబంలో బిడ్డలు తల్లిదండ్రులైనా సరే, ఒకరికొకరు నిలబడినప్పుడు, మీ కష్టాలలో కష్టమైన సమయంలో ఒకరికొకరు కుటుంబాలుగా రిలేషన్షిప్స్లో ఒకరికొకరు నిలబడినప్పుడు యూ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని చోట, నమ్మకము లేని చోట కృతజ్ఞత ఉండదు. కృతజ్ఞత లేని చోట ఒకరి ఎడల ఒక ఏమంటారంటే ఆ ఇష్టం ఉండదు. ఇష్టము లేకపోతే వాళ్ళు చాలా రొటీన్గా, చాలా ఒక మరమనుషుల్లాగా ఉంటారు. భార్య ఎంతో కష్టపడుతుంది, ఎంతో కష్టపడి కూర చేసింది, ఎంతో కష్టపడి చాలా డిషెస్ చేసింది. నువ్వు ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే నీకు ఏదో సర్ప్రైజ్ చేయాలని కింద మీద పడి చేసింది. జిడ్డు మొహం వేసుకొని, ఆమ్లం మొహం వేసుకొని తినేసి ఏంటి ఈ కూరలో ఉప్పు తక్కువైంది, సరిగ్గా ఉండు అని వెళ్ళిపోయావు అనుకో, ఎంత బాధ ఉంటుంది. చూడండి, అలాగే సేమ్ లైస్ హియర్. భర్త నీకు ఏదో సర్ప్రైజ్ చేయాలని, నీకు ఏదో ఆయన కింద మీద పడి ఆ సేల్స్ గడిని ఈ సేల్స్ గడిని కలిసి, అమ్మ మా ఆవిడ తెల్లగా ఉంటుంది, అమ్మ ఆవిడ నల్లగా ఉంటుంది, ఈ రంగు నచ్చుద్దా లేదా, కింద మీద పడి ఏదో సర్ప్రైజ్ చేయాలని ఒక చీర తీసుకొచ్చాడు. ఆ చీర తీసుకొస్తే తెచ్చినాక థ్యాంక్స్ అండి అని చెప్పకుండా పైపెచ్చు అసలు ఈ రంగు ఏమన్నా బాగుందా, ఎంత అసహ్యంగా ఉందో చూడు, నీకు అసలు టేస్టే లేదు అని అంటే అప్పుడు అంటాడు ఈయన, అవునమ్మా నాకు టేస్ట్ లేదు అందుకే నేను కట్టుకున్నానని. సో ఇలాంటి చలోక్తులు భార్యాభర్తల కాన్వర్జేషన్స్లో బాగా ఉంటుంది. మీ మొహాలు చూసి నాకు అర్థమైపోతుంది, ఎక్కడో రిలేట్ అయిపోతున్నాయి ఇవన్నీ. బ్రదర్స్, మీరు తెచ్చిన బహుమతులు తిరస్కరింపబడినప్పుడు నష్టపెట్టకు, బిల్లు తెచ్చానులే వెళ్ళి మార్చుకుందాం పద అని మరలా షాపుకి తీసుకెళ్ళిన సందర్భాలు. అంటే when someone is not acknowledging you, when someone is not acknowledging that work which you have done for them, వాళ్ళ కొరకు నువ్వు పడిన ప్రయాస, వాళ్ళ కొరకు నువ్వు పడిన ఆతృత, దాని వెనక ఉన్న ప్రేమ వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, దాన్ని వాళ్ళు గుర్తించినప్పుడు బాధ అనిపిస్తుంది. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా అంతే. నువ్వు మీ ఆవిడకి చీర తెస్తే ఆమె రంగు బాగోలేదు అని చేదరించుకుంటే నీకు ఎంత కోపం వస్తుందో, నువ్వు చక్కగా మంచి వంటకాలు చేసి మీ ఆయన కొరకు సిద్ధపరిచి ఆయన ఒక మాట కూడా నిన్ను అప్రిషియేట్ చేయకుండా తిని పక్కకి వెళ్ళిపోతే నీకు ఎంత
బాధ అనిపిస్తుందో, నీ ఫ్రెండ్సో లేకపోతే మరొకళ్ళో నువ్వు వాళ్ళ కొరకు నువ్వు చేయందంటూ లేదు, వాళ్ళని నువ్వు ప్రాణంగా ప్రేమించావు, వాళ్ళ కొరకు నువ్వు ఏదైనా చేయాలనుకున్నావు, దే ఆర్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అనుకున్నావు, వాళ్ళు వీళ్ళు నాకు సరైన వాళ్ళు అనుకున్నావు. కానీ ఒకేసారి వాళ్ళు నిన్ను పూర్తిగా ఎరగని వారుగా నేను విస్మరించి ఉండున్నట్టే నువ్వు ఎంత బాధపడ్డావో, నిన్నుగా ప్రేమించిన నీ దేవుడు కూడా నీవు నేను ఆయనను చిన్నబుచ్చుతూ ఉన్నప్పుడు, ఆయనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వలేకపోతూ ఉన్నప్పుడు, ఆయనకు ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వలేకపోతూ ఉన్నప్పుడు, ఆయనకు మనము ఇవ్వాల్సిన కృతజ్ఞత స్తుతులు మనము ఇవ్వలేకపోతూ ఉన్నప్పుడు దేవుడు కూడా అంతే బాధపడతాడు. బికాస్ వీఆర్ మేడ్ ఇన్ హిజ్ లైక్నెస్. నీకు నాకు ఉండే భావోద్వేగాలు దేవుడికి కూడా ఉన్నాయి. అంతట యేసు ఏడ్చి, అంతట యేసు నవ్వెను, అంతట యేసు నిలిచి, అంతట యెహోవా పశ్చాత్తాపపడెను, అంతట యెహోవా ఉగ్రతము కలిగి కోపము తెచ్చుకొని. దీస్ ఆర్ ఆల్ ఎమోషన్స్, రైట్? దేవునిలో కూడా భావోద్వేగాలు ఉన్నాయి. గాడ్ హ్యాస్ ఎమోషన్స్. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నా జీవితంలో కూడా అనేకమైన మేలు చేశాడు. మనము కృతజ్ఞత కలిగి ఉన్నామా? లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి ఒక సంఘటన యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు ఎదురయ్యింది. ఒక 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు ప్రభు దగ్గరికి వచ్చారు. 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మేము కుష్టి వ్యాధితో బాధపడుతున్నామని 10 మంది వచ్చి మొరపెడుతూ ఉన్నారు. చదవండి 7వ అధ్యాయము, లూకా సువార్త 17:11. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ప్రయాణమై వెళ్తున్నాడంట. సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండగా, ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు. ఎందుకు గ్రామంలోకి వెళ్ళుచుండగా? ఇంకా గ్రామంలోకి వెళ్ళుచుండగా కుష్టి వ్యాధిగ్రస్తులు ఎదురయ్యారంట. అంటే ఏంటి? యూదుల ఆచారం ప్రకారము కుష్టి వ్యాధి వస్తే ఊరు వెలుపల ఉండాలి. వాళ్ళు ఊరు వెలుపల, ఊరు బయట పొలిమేరలో వాళ్ళు గుడిసెలు వేసుకొని అక్కడ ఉండాలి. అందుకే ఏ ఊరిలో ప్రవేశిస్తున్న మొదట కుష్టి వ్యాధిగ్రస్తులు కనబడతారు. ఆ బోర్డర్స్లో, ఆ ఊరిలోకి ఎంటర్ అవుతున్న ముందు ఎవరైనా కుష్టి ఉంటే వాళ్ళు అక్కడ గుడారాలు వేసుకొని అక్కడ ఉండాల్సిందే. అది యూదుల ధర్మశాస్త్రం. వాళ్ళు ఆ కుష్టి రోగం ఒకళ్ళ తగ్గితే వాళ్ళు వెళ్ళి దేవాలయంకు వెళ్ళి ఆ యాజకుడికి తమను తాము కనపరుచుకొని వాళ్ళు శుద్ధి చేసుకొని తర్వాత యాజకునికి మందిరానికి ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చి తిరిగి రావాలి. అది ఆచారం అప్పట్లో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ కుష్టి వ్యాధిగ్రస్తులు ప్రభువుకి ఎదురయ్యారు. తర్వాత 13వ వచనం, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. అంటే కేకలు ఎవరు వేస్తారండి? బాధలో ఉన్నాడు కేక వేస్తాడు. మామూలుగా కొంచెం అటు ఇటు ఉన్నాడు, ప్రభా మీతో ఒక మాట మాట్లాడాలి, కొంచెం కుష్టి వ్యాధి ఉంది, ఇంత చక్కగా చెప్తాడా? గుడ్డివాడైన భర్తమయ్య ఏం చేశాడు? కేక వేశాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని కేక వేశాడు. ఎప్పుడు మనం కేక వేస్తామంటే మన పెయిన్, మన ట్రబుల్స్, మన యొక్క ట్రిబులేషన్స్, మన సఫరింగ్ ఎక్కువైపోతున్నప్పుడు, తట్టుకోలేనప్పుడు మన కంఠంలో నుంచి కేక వస్తుంది. ఈ 10 మంది గ్రామస్తులు వెలివేయబడిన వాళ్ళు, గ్రామము అంటరాని వారుగా ఉన్నారు. ఆ 10 మంది ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు మనం కేకలు వేసుకుంటూ వస్తామండి. మనకు ఏదన్నా అవసరత ఉంటే దేవుని దగ్గరకు కన్నీటితో ప్రార్థన చేస్తాము. మనకు ఏదన్నా అక్కర ఉంటే దేవుని దగ్గర కేకలు వేసి దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేస్తాము. అలాగే ఈ 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు ప్రభు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి కేకలు వేసుకుంటా, ప్రభువా
మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. 14వ వచనం, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకొనుడని వారితో చెప్పెను. చూడండి, ఆగండి. ఇక్కడ ఏమన్నా ప్రభువు అంతటా ప్రభువు చేయి చాపి వారిని తాకి అనుందా? అంతటా ప్రభువు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, లేచి నడువు అన్నాడా? There is no action, there is no response from God. Yet, ప్రభు ఏం చెప్తూ ఉన్నాడంటే, అది ఏం చెప్తున్నాడు? మీరు వెళ్ళి డైరెక్ట్గా, అంటే కార్యం జరగలేదు. కుష్టి వ్యాధిగ్రస్తులతో చెప్తూ ఉన్నాడు, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు అంటే ఏమంటున్నాడంటే ప్రభువు, యు బిలీవ్ దట్ యు ఆర్ బీన్ హీల్డ్. నీకు ఇంకా స్వస్థత కలగలేదు, బట్ టేక్ దట్ ఆఫరింగ్, the thanksgiving offering, and go and try to put that offering in Lord's presence. దేవుని మందిరంలో నీ జీవితంలో ఇంకా కార్యం జరగలేదు. మనం అనుకుంటాం ఉద్యోగం వస్తే దేవునికి ఇట్లా ఇస్తాము, దేవుడు నాకు ఇట్లా చేస్తే దశమ భాగం ఇస్తాను, దేవుడు నా వ్యాపారాన్ని దీవిస్తే నేను నెల నెల దేవునికి ఇట్లా ఇస్తాను, ఒడంబడికలు చేసుకుంటూ ఉంటాను. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీకు ఇంకా ఆ బాధలో ఉన్నావా, ఇంకా ఆ వేదనలో ఉన్నావా? దేవుడు అంటున్నాడు, మొదట నీ కానుకను పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళు అని అంటున్నాడు. హల్లెలూయా. As they are holding the offering, as they are holding the thanksgiving offering and going to the temple of God, దేవుని సన్నిధికి వాళ్ళు ఆ కృతజ్ఞత కానుకను పట్టుకొని, ఆ కృతజ్ఞత కానుకతో దేవుడు మా జీవితంలో కార్యం చేస్తాడని నమ్మి విశ్వసించి వెళ్ళారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తెలియకనే అబ్రహాము తెలవని ప్రాంతానికి దేవుడు పిలిస్తే వెళ్ళాడు. అలాంటి వాళ్ళు వీళ్ళు కూడా స్వస్థత కలగలేదు, కుష్టి ఇంట్లాగే ఉంది, కానీ వెళ్ళి కృతజ్ఞత కానుక మందిరంలో ఏమంటున్నాడు, నువ్వు నేనైతే వెళ్తామా? ముందు చెయ్యయ్యా, తర్వాత చూస్తాను. ముందు నువ్వు చెయ్యయ్యా, నేను ఖచ్చితంగా బరాబర్ మంచిది ఇస్తాను నీకు. విల్ స్టార్ట్ నెగోషియేటింగ్ విత్ గాడ్. దేవునితో మనం చాలా ఒడంబడికలు, చాలా ప్రామిసెస్ చేస్తాము. అఫ్ కోర్స్ సమ్టైమ్స్ వీ డోంట్ ఈవెన్ స్టాండ్ ఫర్మ్ ఆన్ దోస్ ప్రామిసెస్, తప్పిపోతూ ఉంటాము. ఇక్కడ స్వస్థత కలగలేదు, ఇంకా ఆ కుష్టి వ్యాధి గురించి ప్రభు చెప్పలేదు, ఏమి స్వస్థత కలుగుద్ది అని కూడా చెప్పలేదు. ఆయన ఒకే మాట అన్నాడు, మీరు వెళ్ళి మిమ్మలను యాజకులకి కనపరుచుకున్నాడు. యాజకుడికి ఎప్పుడు కనపరుచుకోవాలి అని అంటే, కుష్టి పోయి పూర్తిగా కుష్టి పోయినాక యాజకుడికి చూపించుకోవాలి. అయ్యా మేము ఇంకా కుష్టి లేదు మాకు, మేము ప్రజలతో ఉండొచ్చు అని యాజకులు సర్టిఫై చేస్తే అప్పుడు యాజకులు అనుమతించేవాళ్ళు సమాజంలో ఉండటానికి. ఎందుకంటే అప్పట్లో మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఉండేవాళ్ళు కదా. స్వస్థత కలగలేదు, ఆ యొక్క వ్యాధి గురించి ప్రభు ఏమీ చెప్పలేదు. కానీ వ్యాధి కలిగినాక నువ్వు చేసే ఆ కృతజ్ఞత ప్రక్రియ ఉంది చూసారా, అదే చేయమంటున్నాడు ప్రభు. నీ ఇంటిలో ఆఖరి అప్పం ఉంది, ఆ సారపోతు విధవరాలు ఇంటిలో ఆఖరి అప్పం ఉంది. ఇంకా ఆ అప్పము తిని చావాలనుకుంది, నేను నా కొడుకు చచ్చిపోదాం అనుకుంది. సేవకుడు అన్నాడు, ఆ అప్పము తీసుకొచ్చి నాకు పెట్టమ్మా అన్నాడు. ఆఖరి అప్పని తీసుకొచ్చాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఉండి దేవునికి ఇవ్వటంలో గొప్పలేదు, నీకు లేకపోయినా దేవునికి ఇస్తే దేవుణ్ణి నువ్వు ఇచ్చి శోధిస్తూ ఉన్నావు. హల్లెలూయా. నువ్వు ఇచ్చి దేవుని శోధిస్తే ఆయన ఆకాశవాకులను విప్పుతాడు. నాకు నా కెరీర్లో నాకు చాలా క్రెడిట్ కార్డ్ లోన్స్ అవి ఇవి ఉన్నప్పుడు వీటిలో ఒక సేవకుడు చెప్పాడు నాకు, అన్న ప్రార్థన చేయండి, నాకు అసలు డబ్బులు ఏమీ మిగలటలేదు. తమ్ముడా దశమ భాగం ఇస్తున్నావా? లేదన్నా, వచ్చినాయి అన్ని ఈఎంఐస్కి కార్డులు కట్టడమే అయిపోతుంది, అస్సలు లేవు, కానీ ఉన్న దాంట్లోనే పరిచయం చేసుకుంటూ ఉన్నాం. మొదట నీకు ఎంత వచ్చినా సరే మొదట దశమ భాగం తీసేసాయి.
దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వు, దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు. నమ్మి విశ్వసించి అప్పటి నుంచి దశభాగము రెగ్యులర్గా తీయటం ప్రారంభించాను. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఆడ్స్, ప్రతి సమస్య, ప్రతి విధమైన పెయిన్, ఆ ప్రతి విధమైన అంత కట్టాలి నాకు తెలుసు భయం, కానీ అది కట్టేసినాక నేను ఇంకా బిల్స్ ఎలా కట్టాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. అయినా దేవుడు ఆశ్చర్యంగా అన్ని క్లియర్ చేయడానికి కృప చూపించేవాడు. ద మూమెంట్ యు స్టార్ట్ పుట్టింగ్ ద సీడ్, యు విల్ స్టార్ట్ సీయింగ్ ద ఫ్రూట్. హల్లెలూయా. వితౌట్ సీడ్ యు కాంట్ సీ ద ఫ్రూట్. యు ఆర్ మిస్సింగ్ దిస్ బేసిక్ ఫండమెంటల్. యు ఆర్ థింకింగ్ ఆల్వేస్ అబౌట్ ద ఫ్రూట్. నువ్వు దేవుడిచ్చి ఫలము, దేవుడిచ్చి ఆశీర్వాదము, దేవుడు చేసిన మేళ్లను గురించి చూస్తూ ఉన్నావు, నీ వృద్ధి కొరకు చూస్తూ ఉన్నావు, నీ హెచ్చు కొరకు చూస్తూ ఉన్నావు. కానీ దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నుంచి మరలా దేవునికి ప్రభువా మర్చిపోకే, ఇదిగో నీ భాగం నీకు ఇస్తున్నాను అని దేవునికి ఇవ్వు. యు ఆర్ ఆబ్లిగేటింగ్ గాడ్ టు బ్లెస్ యూ. హల్లెలూయా. ఆబ్లిగేషన్ అంటే ఏంటో తెలుసా? నువ్వు ఏదైనా అద్దెంట్లోకి వెళ్తే నెల 1వ తారీఖున 5వ తారీఖు లోపులో రెంట్ కట్టడం అనేది ఆబ్లిగేషన్, లీగల్ ఆబ్లిగేషన్. అంటే ఖచ్చితంగా కట్టి తీరాలి. దెర్ ఈస్ నో అదర్ థాట్ అబౌట్ ఇట్. యు ఆర్ ఆబ్లిగేటెడ్. బై గివింగ్ యు ఆర్ ఆబ్లిగేటింగ్ గాడ్ టు రెస్పాండ్ టు యువర్ నీడ్స్. నువ్వు ఇచ్చుట ద్వారా దేవుడు నీ అవసరతలకు ఆయన కలగజేసుకుంటానికి దేవుణ్ణి నువ్వు ఒత్తిడి చేస్తూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కుష్టి వ్యాధిగ్రస్తులు రోగము తగ్గలేదు, వాళ్ళ వ్యాధి పోలేదు, వాళ్ళ వ్యాధి గురించి ప్రభువు ఏమీ చెప్పలేదు. వెళ్ళి కృతజ్ఞత కానుకను యాజకునికి ఇచ్చి మిమ్మల్ని మీరు కనపరచుకోనండి అని అంటే నమ్మారు. పాపం నమ్మి ఈ 10 మంది బయలుదేరారు. ఇప్పుడు విశ్వాసంతో బయలుదేరారు కదా, ఏం జరిగింది? ఆ వచనంలో చివరిలో చూస్తే వారు వెళ్ళుచుండగా, అందరూ చెప్పండి బిగ్గరగా, వారు వెళ్ళుచుండగా, యాజ్ దే ఆర్ గోయింగ్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. వారు వెళ్ళుచుండగా, వాళ్ళు వెళ్ళుచుండగా వారు శుద్ధులైరి. చప్పట్టుకుంటే దేవుని నామమున మహిమ పడతాం. హల్లెలూయా. As you are giving to the Lord, as you are moving by faith, as you are seeing the unseen things which is God, your God is providing to you, as you are seeing the unseen doors opening for you, as you are moving by faith, God is going to do a miracle in your life. Hallelujah. నువ్వు విశ్వాసంతో కదలాలి. శోధన చూసుకో, అవుద్దా లేదా ప్రభు, అవుద్దా లేదా, నువ్వు ఇచ్చి శోధించు. రైతు విత్తకోకుండా పంట వస్తుందా? విత్తనానికి మొత్తం ధాన్యం వచ్చింది, ధాన్యం వచ్చినాక కొన్ని గింజలన్నా ఏం చేస్తాడు? విత్తనాన్ని పక్కన పెట్టాలి కదా. పక్కకు పెట్టకపోతే మరి నాకు వచ్చే సంవత్సరం పంట ఎట్లా? ఆ ధాన్యంలో నుంచి కొంత విత్తనాలకు తీస్తే, ఆ తోటలో నుంచి కొన్ని విత్తనాలకు తీస్తే, తర్వాత ఆ కాపంతా నేను తీసుకొని సమృద్ధిగా అనుభవించిన తర్వాత నేను ఏదైతే కొంతగా తీసుకున్నానో అది తీసుకువెళ్ళి మరలా కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులు కోయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టుడే ఐ am challenging you. Today I am encouraging you. You give to the Lord and see the miracles in your life. నేను ఇక్కడ మీకు ఏదో దశమ భాగాలు ఇచ్చేసేయండి, మీరు ఇస్తున్నారా లేదా, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇంటు ద, ఐఎమ్ ఓన్లీ స్టాండింగ్ అపాన్ ద వర్డ్. ఇట్ డజంట్ మ్యాటర్ ఈ చర్చ్లో ఎప్పుడు ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు ఇలాంటి తారతమ్యాలు లేవు. బట్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ సబ్జెక్ట్ ఓన్లీ ఫర్ యువర్ బ్లెస్సింగ్. మీరు ఆశీర్వదింపబడాలి. ఇది చెప్పకపోతే దేవుడు నన్ను తీర్పు తీరుస్తాడు కనుక, ఈ సత్యము మీరు తెలుసుకోవాలి కనుక నేను మీకు చెప్తూ ఉన్నాను. డోంట్ టేక్ ఇట్ రాంగ్. అన్ని చర్చిల్లో లాగా ఈ పాస్టర్ గారు కూడా స్టార్ట్ చేశాడని చూసారా, దశమ భాగాలు అంటున్నారు. వి నెవర్ ఓపెన్ అవర్ మౌత్ అబౌట్
offerings in the church. Since this is a Thanksgiving day, we are talking about this topic. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ప్రభువు వాళ్ళని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళుచుండగా కార్యం జరిగింది. నీకు లేనప్పుడు నీకు కష్టమవుతుంది, నీకు ఇబ్బంది అవుతుంది, బట్ స్టిల్ యాజ్ యు ఆర్ మూవింగ్ బై ఫెయిత్ అండ్ యాజ్ యు ఆర్ సోయింగ్ యువర్ సీడ్, మై గాడ్ ఈస్ గోయింగ్ టు రీప్ ఎ ఫ్రూట్ఫుల్ ఫ్రూట్ ఫర్ యు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, 14వ వచనంలో ఆ తర్వాత చదవండి, తర్వాత వచనం 15వ వచనం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి, అరే దారిలో వెళ్తున్నాడు, అందరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఈయన అన్నాడు, కానుకలు పట్టుకుని వెళ్తున్నాము, యాజకుడికి ఇవ్వాలి, కానుక ఇవ్వాలి, ఏమవుద్దో ఏంటో, అవుద్దంటావారా, అవుద్దులే, ప్రభు చెప్పాడు కదా, ఆయన చేసిన కార్యాలు జరుగుతాయని అంట కదా. మాట్లాడుకుంటూ ఏదో చెయ్యి చూసుకున్నాడు. అమ్మో, నా చెయ్య పసిపిల్లల చెయ్యిలాగా అయిపోయిందే, నా కుష్టి మాయమైపోయిందే. పక్క వాళ్ళతో అంటున్నాడు, మీరు చూసుకోండి, నా చేతులు కూడా. వాళ్ళు వెళ్ళుచుండగా శుద్ధులైరే. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వెళ్ళుచుండగా శుద్ధులైరే. ఆలోచించుచుండగా శుద్ధులవలా, ప్రణాళికలు రచిస్తున్నప్పుడు శుద్ధులవలా, వెళ్ళాలా వద్దా అని బజ్జుమ పడుతూ వాళ్ళు ఆలోచన తటపటాయిస్తున్నప్పుడు వాళ్ళు శుద్ధులవలా, విశ్వాసంతో వెళుతూ ఉన్నప్పుడు శుద్ధులయ్యరే. హల్లెలూయా. ఒక్కడు గుర్తించాడు దేవుని కార్యం జరగటం. ఆ ఒక్కడు, he couldn't contain the joy in him. ఇప్పుడు 16వ వచనంలో గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు. ఆ ఒక్కడు, ఆ స్వస్థతను చూసిన వాడు గొప్ప శబ్దముతో ఏమంటున్నాడు? దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముని యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. దట్ వన్ ఫెలో, ఆ ఒక్కడు శుద్ధి అయ్యేరి. అందరూ శుద్ధి అయ్యిరి. అందరూ జ్ఞాపకం ఉంచుకోండి, శుద్ధి అయ్యిరి, గుర్తుంచుకోండి. అందరూ చెప్పండి, వారు శుద్ధి అయ్యిరి. తర్వాత ఈ వ్యక్తి చూసుకున్నాడు, ఇక ఉండబట్టలేకపోయాడు. ఆ సంతోషాన్ని ఉండబట్టలేక సంతోషముతో దేవుని మహిమపరచు ప్రభు దగ్గరకు వచ్చేసి సాగిలపడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. థ్యాంక్స్ గివింగ్ హార్ట్. ఇప్పుడు ఈ కంటెక్స్ట్లో వీళ్ళు వెళ్ళి పాత నిబంధన ఆచారము ప్రకారము యాజకుని దగ్గరికి వెళ్ళి యాజక ధర్మం ప్రకారము శుద్ధీకరణ అయినాక యాజకునికి కానుకిచ్చి కనపరుచుకొని సర్టిఫికేట్ తెచ్చుకొని ఆ తర్వాత నింపాదిగా ప్రభు దగ్గరికి వెళ్తే వెళ్దాము, లేకపోతే లేదు అనే మనసు కాదు ఈ వ్యక్తి. నేను వెళ్ళి ఈ ఆచారముల ప్రకారము నేను ఇక్కడ కానుక ఇవ్వటం కన్నా మొదట నా ప్రభువు పాదాల దగ్గర పడాలి అని పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు పాదాల దగ్గర సాగిలపడ్డాడు. ఇది కృతజ్ఞత కలిగిన హృదయం. హల్లెలూయా. చప్పట కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. It shows that your offering is not important. Firstly, you have to show your thanksgiving, by abiding to the Lord. మొదట నువ్వు వెళ్ళి యాజకునికి కానుక అర్పించడం ప్రాముఖ్యం కాదు, కానీ మొదట వందనాలయ్యా అని ఆయన పాదాల మీద పడటం ప్రాముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. Your offerings are not important, rather your heart is more important. Are you getting this? Your offerings are not important. Without you doesn't have that heart of thanksgiving, నీకు ఆ యొక్క కృతజ్ఞత అనే హృదయం లేకుండా దేవునికి ఎంత ఇచ్చినా అది వ్యర్థమే. చాలామంది అంత గీయించుకొని కట్ల వేసేస్తారంట. ఏం డబ్బులో, ఎక్కడ లంచాలు తీసుకున్నాడో, ఎంత బ్లాక్ మనీనో. నోట్లు డిమానిటైజేషన్ చేసినప్పుడు
ఎక్కువ డబ్బులు పడినాయి అంట. లెక్క జమ లేని డబ్బులు అవి. దే డోంట్ హ్యావ్ అకౌంటబిలిటీ అండ్ గాడ్ డజంట్ యాక్సెప్ట్ దోస్ కైండ్ ఆఫ్ ఆఫరింగ్స్. దేవుడు అలాంటి కానుకను ఆయన మెచ్చడు. దేవునికి వినమ్రతతో పరిశుద్ధతతో నీ కష్టార్జితంలో నుంచి దేవునికి ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ వ్యాపారము వృద్ధి చెందాలా, నీ వ్యాపారంలో వచ్చిన దాని నుంచి దేవునికి ఇవ్వు. నీ ఉద్యోగంలో నువ్వు ఎదగాల, నీ ఉద్యోగంలో నువ్వు సంపాదించిన దాంట్లో నుంచి నువ్వు దేవునికి ఇవ్వు. నీ యొక్క ప్రతి పరిస్థితిలో వాట్ ఎవర్ యు ఆర్ ఎర్నింగ్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద లార్డ్. And the cycle continues. Without you giving to the Lord, God cannot give you back. నువ్వు పొలములో మరలా విత్తనములు విత్తకుండా వచ్చే సంవత్సరం నీకు పంట లేదు, జాగ్రత్త. Today you might be having your paychecks. Today you might be having a job. But that doesn't mean దానివల్ల నీకు సంతోషం ఉండదు. ఎంత వేసినా మన చిల్లు సంచులో వేసినట్లుగా మన యొక్క పరిస్థితులు అయిపోతాయి. డబ్బులు చాలా వస్తున్నాయి, సేవింగ్సే లేవు. ఎన్నో సేవింగ్స్ చేసుకున్నా ఏదో ఒక మాయదారి రోగం వస్తుంది, ఆ డాక్టర్లకి హాస్పిటల్కి టెస్టులకి తగలబెట్టేయాల్సి వస్తుంది. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, అభివృద్ధి ఉండదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ఒక్కడు నిండు హృదయంతో ప్రభు పాదాల దగ్గరకు వచ్చేసాడు. అప్పుడు నా ప్రభు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? అందుకు యేసు 17వ వచనంలో అందుకు యేసు 10 మంది శుద్ధులైరి 10 మంది శుద్ధులైరి కారా, ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఆ తొమ్మండుగురు ఎక్కడ? నానా 10 మంది వచ్చినట్లు నాకు జ్ఞాపకము, నువ్వు ఒక్కడిగా వచ్చావు. ఆ తొమ్మండుగురు ఎక్కడ? వేర్ ఆర్ దోస్ 9 పీపుల్? ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు, ఆ తొమ్మండుగురు ఎక్కడా? Out of this congregation, God is looking for those 9 people who are not having that heart of thanksgiving. He's saying, where are the other 9? ఆ తొమ్మండుగురు ఎక్కడా? ఆ తొమ్మండుగురు ఎక్కడా అని ప్రభు అడుగుతున్నారు. ప్రభు అంటున్నాడు, 10 మంది శుద్ధులైరి కారా? ఈజ్ ఇట్ నాట్? ఒక్కడివే అయ్యావా? ఒక్కడివే అయ్యావా? లేదు ప్రభు, 10 మంది అయ్యాము. మరి ఆ తొమ్మండుగురు ఏరి? దే డోంట్ హ్యావ్ దట్ హార్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతతో మరలా ప్రభు పాదాల దగ్గరికి వచ్చే మనసు లేదు వాళ్ళకి. దేవుడు చేసిన మేళ్లకు ప్రతిగా దేవునికి ఇచ్చే మనసు లేదు. దేవుడు చేసిన కార్యములకు మరలా దేవా నిండు హృదయంతో దేవా వందనాలయ్యా అని దేవుని స్తుతించే హృదయం లేదు వాళ్ళకి. ఈరోజు క్రైస్తవ లోకంలో ఆ తొమ్మండుగురు కనబడట్లేదు. ఇట్స్ ఓన్లీ 10%. ఇట్స్ ఓన్లీ 10%. పీపుల్ ఆర్ స్టాండింగ్ వెరీ వెరీ ఫర్మ్ ఆన్ ద ఫండమెంటల్స్. దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి చేసే విషయంలో కొంతమంది నిబద్ధతతో నిలబడుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. 10 మంది శుద్ధులైరి కారా, ఆ తొమ్మండుగురు ఎక్కడా? ఆ తొమ్మండుగురు ఎక్కడా? నేను ఇంత చర్చని నేను ఆశీర్వదించాను కదా, ఈ 10%ఏ నాకు కృతజ్ఞత కలిగి ఉన్నారు. మిగతా ఆ 9 ఎక్కడా? దేవుడు ఈరోజు అడుగుతూ ఉన్నాడు. జీసస్ ఆస్క్డ్, వర్ నాట్ ఆల్ 10 క్లెన్స్డ్? వేర్ ఆర్ ద అదర్ 9? రేషియో ఎంతండి? 10%. అవుట్ ఆఫ్ 10 ఓన్లీ 1 హ్యాస్ కేమ్ బ్యాక్. ఒక్కడే వెనక్కి వచ్చాడు ప్రభు దగ్గరికి. ఒక్కడే కృతజ్ఞత హృదయం కలిగి ప్రభు దగ్గరకు వచ్చాడు. ఒక్కడే ప్రభు దగ్గరకు వచ్చి వందనాలయ్యా అని చెప్పాడు. ఒక్కడే ప్రభు కొరకు నిలబడి సాక్ష్యం ఇచ్చాడు. ఒక్కడే ప్రభు. కొంతమందికి దేవుడు చేసిన మేళ్లను కనీసం సాక్ష్యంగా చెప్పడానికి కూడా నామోష్, సిగ్గుపడతారు, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు. కానీ యూ హ్యావ్ టు ప్రొక్లెయిమ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ కాంగ్రిగేషన్స్. కీర్తనకారుడు అన్నాడు, నా దేవుని మంచితనమును నేను మహాసభలలో ప్రకటించుదును అని అన్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా
ప్రభు చేసిన కార్యాలను చెప్పాలి. ప్రభు చేసిన కార్యాలను చెప్పాలి. యోబు కృతజ్ఞతతో ప్రతి ఉదయము లేచి తన బిడ్డలు పాపము చేయకుండానట్లు ఒక్కొక్క బిడ్డ కొరకు ప్రతిరోజు ఒక్కొక్క బలిని అర్పిస్తూ ఉండేవాడు. ఒక్కొక్క బలి అర్పిస్తూ ఉండేవాడు. ఎందుకో తెలుసా? వందనాలయ్యా, ఇంత చక్కటి సంతానాన్ని ఇచ్చావు, ఇంత చక్కటి కుటుంబాన్ని ఇచ్చావు, వందనాలు ప్రభువా. హన్నా కృతజ్ఞత కలిగి, నా దేవుడు నాకు లేక కుమారుని ఇచ్చాడు సమూయేలును. ఈ సమూయేలును నేను జాగ్రత్తగా పెంచుకుంటాను అనుకోలేదు. నా దేవుడు నాకు ఇచ్చాడు, ఈ కుమారుని మరలా నేను దేవునికి ఇచ్చి శోధిస్తాను అని తన కుమారుని తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టింది. ఎందుకో తెలుసా? కృతజ్ఞతతో. హల్లెలూయా, హల్లెలూయా. తను లేక కలిగిన ఆ ఒక్కగానొక్క కుమారుడిని బలిపీఠం మీద తాళ్లతో కట్టి ఆ యొక్క పర్వతం మీద, మొరియా పర్వతం మీద పడుకోబెట్టి కాసేపట్లో వధ చేయాలని సిద్ధపడిన అబ్రహాము దేవునికి తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఎందుకో తెలుసా? కృతజ్ఞతతో. వాట్ డిలైటెడ్ గాడ్ ఈస్ దట్ థ్యాంక్స్ గివింగ్ హార్ట్. అబ్రహామా, నీకు ఇవ్వబడిన ఏకైక కుమారుడిని నాకు వెనుదీయలేదు గనుక నేను నిన్ను అనేక జన్మకు తండ్రిగా ఆశీర్వదించుదును. వాట్ మేడ్ గాడ్ బ్లెస్ అబ్రహాం ఇన్ దిస్ కెపాసిటీ? ఇంత అత్యధికంగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాల్సిన కారణం ఏంటి అని అంటే, దేవుడు ఆలోచించుండడు. అబ్రహాం ఇన్ హిస్ యాక్ట్స్ హ్యాస్ కంపెల్డ్ గాడ్ టు బ్లెస్ హిమ్ ఇన్ సచ్ ఎ మైటీ వే. అబ్రహాము తన క్రియల ద్వారా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడను. దేవుని నమ్మటం అంటే మనసావాచ నమ్మాడు. కుమారుని బలివ్వమంటే తీసుకెళ్ళి కట్టెల మీద పడుకోబెట్టాడు, అది నమ్మటం అంటే. తీసుకువెళ్ళి కుమారుని కట్టెల మీద పెట్టి చంపడానికి, అబ్రహామా ఆగో, నేను నీ కుమారుడిని చంపటానికి కాదయ్యా పిలిచింది, నీకు ఇచ్చే మనసుందా లేదా చూడటానికి. నువ్వు నీ కుమారుని ఇవ్వక్కల్లా, ఇదిగో నీ కుమారుని కుమారుగా ఒక పశువు ఆ పొదల్లో ఉంది. ఆ పశువుని నీ కుమారుగా బలేవో. ఆ పశువు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. యు నీడ్ నాట్ లిటరల్లీ గివ్ యువర్ ఫ్యామిలీ అండ్ సాక్రిఫైస్ దెమ్. నీ కుటుంబాన్ని, నీకున్న అన్నింటినీ వదిలేసుకొని దేవుడు నీకు సేవ చేయమంటలేదు, దేవుడికి భక్తి చేయమంటలేదు. ఇన్ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ నాట్ ఆస్కింగ్ యూ టు కంప్లీట్లీ నువ్వు ఒక సన్యాసిగా అయిపోవాలని దేవుడు అడగట్లేదు. దేవుడు ఏమడుగుతున్నాడంటే, నేను నీకు ఇచ్చిన దాన్ని శ్రేష్టమైనది నీకు ఇచ్చిందా, ఇచ్చినవాడా, ఇవ్వబడిందా, ఇచ్చినవాడా. ఇప్పుడు పిల్లలకి, ఆ పాపకి పిలిచి చాక్లెట్ ఇచ్చామనుకోండి, చాక్లెట్ని ప్రేమగా పట్టుకొని అబ్బా మనకి ఎంత ఆనందంగా ఉంటుందా? లేకపోతే అంకుల్ మీరు ఇచ్చారని నన్ను పట్టుకుంటుందా? ఆబ్వియస్లీ నేచర్ ఏంటి? వాళ్ళకు చాక్లెట్ ఇష్టం కాబట్టి ఇచ్చిన దాని మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. మనం కూడా అంతే. దేవుణ్ణి అడుగుతాము, ఉద్యోగాలు అడుగుతాము, వ్యాపారాలు అడుగుతాము, వివాహాలు అడుగుతాము, గృహాలు అడుగుతాము, మంచి శ్రేష్టమైన దేవుని యొక్క ఆశీర్వాదాలు అడుగుతాము. బట్ వీఆర్ మోర్ ఫోకస్డ్ అపాన్ ద బ్లెస్సింగ్స్ రాదర్ దెన్ ద వన్ హూ హ్యాస్ బ్లెస్డ్ us. మనల్ని ఆశీర్వదించిన దేవుణ్ణి మర్చిపోతాము, ఆశీర్వాదాల మీద ఫోకస్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అడుగుతూ ఉన్నాడు, ఆ 90 ఎక్కడా? ఆ 9 మంది ఏమైరే? ఈరోజు కృతజ్ఞత కలిగిన హృదయంతో నువ్వు ఉంటావా? ప్రతి విశ్వాసి, ప్రతి ప్రవక్త, ప్రతి భక్తుడు, వాని వెనక, సాక్ష్యము వెనక ఉన్న కారణం ఏంటో తెలుసా? కృతజ్ఞత. నువ్వు ఏ సాక్ష్యమైనా వినండి, అయ్యా నువ్వు ఇంత సేవ ఎలా చేస్తున్నావు అని అంటే, దేవుడు రోత బ్రతుకును మార్చాడండి, దేవుడు నా జీవితాన్ని మార్చాడు, నా వ్యసనములను మార్చాడు, కనుక నేను దేవునికి తిరిగి సేవ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నావు అయ్యా? ఎందుకు అంత తపన పడుతున్నావు?
కృతజ్ఞత. ఎందుకు కృతజ్ఞత? ఎందుకు తమ్ముళ్ళు వచ్చి ఇక్కడ వంట వండుతున్నారు? నిన్న చెప్తే చర్చిలో అందరికీ చెప్తే చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కలిసి చీపులు పట్టుకొని ఊడ్చేశారు, చర్చ్ అంతా క్లీన్ చేసేశారు. ఎందుకు అనంటే కృతజ్ఞత. నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వచ్చావో తెలుసా? కృతజ్ఞతతో వచ్చావు. నువ్వు వేరే ఆలోచనతో వచ్చుంటే జాగ్రత్త. నువ్వు వేరే అప్రోచ్తో, వేరే పర్సెప్షన్తో మందిరానికి వస్తుంటే జాగ్రత్త. అందుకే వాక్యం చెప్తూ ఉంది, నువ్వు దేవుని మందిరంకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను. యు బెటర్ కమ్ విత్ ఎ క్లీన్ హార్ట్, విత్ ఎ థ్యాంక్స్ గివింగ్ హార్ట్ టు గాడ్స్ టెంపుల్. మ్యూజిక్ బాగుందని కాదు, యాంబియన్స్ బాగుందని కాదు, పార్కింగ్ ఉందని కాదు, ఇంటి దగ్గర ఉందని కాదు. అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు నేను తప్పట్లేదు. ఐఎమ్ టెల్లింగ్ యువర్ క్రైటీరియా షుడ్ నాట్ బి ఓన్లీ దట్. అర్థమవుతుందా? మీరు మందిరానికి రావటానికి కారణము అది మాత్రమే కాకూడదు. అసలు అదే మాకు ఇంకో చర్చ్ అక్కడ దగ్గర ఉంటున్నట్టయితే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. ఏంటి ఇట్లా తప్పట్లేదు, మాకు ఆటోలు బుక్ అవ్వట్లేదు, అందుకే ఇక్కడికి వస్తున్నాం అనుకుంటే తప్పు. యూనో ఐఎమ్ ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ దట్ వే. నేను దగ్గరున్న వాళ్ళు రావద్దు అని చెప్పలే. ఒక ఆయన నిజంగా లిటరల్గా తీసేసుకొని మానేశాడు. ఏం తమ్ముడు రావట్లేదండి అన్న, మీరే చెప్పారు కదా నా దగ్గరున్న వాళ్ళు. దగ్గరున్న వాళ్ళు ఏమవుతుంది నాన్న, సౌండ్ ఏమవుతుంది చెక్. దగ్గర ఉన్నవాళ్ళు రావద్దన్నారు కదా, రావద్దని లేదురా స్వామి. దానిని మాత్రమే క్రైటీరియాగా తీసుకొని రావద్దు. నువ్వు దేవుని సన్నిధిని ప్రేమిస్తే నువ్వు ఎంత దూరమైనా సంతోషంగా వస్తావు. మీకు విషయం తెలుసా? ఈ తమ్ముడు ఎక్కడి నుంచి వస్తాడు తెలుసా? కీబోర్డ్ మా సాల్మన్ సుధా జీడిమెట్ల చింతల నుంచి వస్తారు. వాళ్ళు ఉదయాన్నే పిల్లలను లేపుకొని కారులో పెట్టుకొని, వాళ్ళు బ్రష్ చేయించి కారులో పెట్టుకొని చెల్లి వాళ్ళ కారులోనే వాళ్ళకి టిఫిన్లు పెడుతూ ఇక్కడ తీసుకొచ్చి ఆ రూమ్లోకి వెళ్ళి వాళ్ళకి బట్టలు మార్చి అన్నీ సర్దుకొని అప్పుడు వచ్చి ఇక్కడ సేవ చేస్తారు. చిట్టుబాబు గారు వచ్చారా? చిట్టుబాబు గారు వచ్చారా? మియాపూర్ నుంచి వస్తారు. ఇదివరకు జశ్వంత్ బ్రదర్ వాళ్ళు నిజాంపేట నుంచి వచ్చేవాళ్ళు, ఇప్పుడు దగ్గరకు వచ్చేసారు. ఇంకా చాలామంది దూర ప్రాంతం నుంచి వస్తున్నారు. భరణ్ తమ్ముడు హెచ్ఎంటి కాలనీ నుంచి వస్తున్నారు. యేసుదాస్ గారు వాళ్ళు పాపిరెడ్డి కాలనీ నుంచి వస్తున్నారు. యూనో, నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించి ఇక్కడ నేను బలపడుతున్నాను అనే స్పృహ నీకు ఉంటే నీకు దూరమే ఇష్టమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇట్ షుడ్ నాట్ బి ఎ క్రైటీరియా. నువ్వు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కృతజ్ఞతతో వస్తున్నావా? ఎందుకు చాలామంది ఆరాధన చేయలేకపోతున్నారో తెలుసా? మీకు పాటలు రాక కాదు, మీరు పాడలేక కాదు, మీరు స్తుతించిన వాళ్ళు అస్సలు కాదు. ఎందుకు అంటే మన హృదయంలో కృతజ్ఞత అనే ఎలిమెంట్ మిస్ అవుతుంది కనుక మన గొంతులు పెగలటం లేదు. అర్థమవుతుందా? రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తే నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నానండి, ఆయన కుమారుడు జగన్ ఎలక్షన్లో నుంచి ఉంటే నేను ఆయనకే ఓటేస్తాను. ఎందుకు తమ్ముడు ఓటేస్తున్నావు అంటే ఫీజు రీఎంబర్స్ చేశాడన్నా. ఎంత గుర్తుంచుకున్నావో, కృతజ్ఞతతో ఆ పని చేస్తున్నావు కదా. మరి నువ్వు దేవునికి అంత కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? అంత కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? దేవుని కూడా అంతే జ్ఞాపకం చేసుకుంటున్నావా? కృతజ్ఞత కలిగినప్పుడు నీ హృదయంలో ఏమొస్తుందంటే ఆటోమేటిక్గా ఆ చేసిన వ్యక్తి గురించి నీ హృదయంలో అభిమానం స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే ఆరాధన అంటారు. రైట్? ఒక వ్యక్తి నాయకుడిని ఎందుకు వాళ్ళంత ఇష్టపడతారు? ఆయన కొరకు ప్రాణమైన ఇచ్చేస్తారంటే ఆడు రోజు మందు పోయిస్తాడు, రోజు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తాడు, దానికి ఆడు కృతజ్ఞత. ఏదో ఒక ఎలిమెంట్ ఉంది, కానీ దట్ ఫెలో ఈవెన్ దట్ ఈస్ ఎ రబ్బిష్ థింగ్, హీ ఈస్ థ్యాంక్ఫుల్ అబౌట్ దట్. అర్థమవుతుందా? నీకు దేవుడు చేసిన కార్యాల్లో దేవుడు చేసిన ఎలిమెంట్స్ నువ్వు జ్ఞాపకం చేసుకుని మందిరావరణకు వచ్చినాక ఆరాధిస్తున్నప్పుడు నువ్వు దేవుని వైపు చూస్తూ, దేవా ఇలాంటి వాడిని ఎంతగా ప్రేమించావు, నువ్వు ఎంతగా ఆశీర్వదించావు. మొదట మన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. యూ హ్యావ్ టు ఆల్వేస్ గో టు యువర్ రూట్స్. నిన్ను ఎక్కడి నుంచి దేవుడు పైకి లేపాడో జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి హీనమైన స్థితి నుంచి దేవుడు మనల్ని పైకి లేపాడో జ్ఞాపకం చేసుకో. ఆటోమేటిక్గా నీ హృదయం కృతజ్ఞతతో నిండుకుంటుంది.
కృతజ్ఞత కలిగిన హృదయంలో ఆరాధన వస్తుంది. ఆరాధన కలిగిన హృదయంలో నుంచి స్తుతి బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనము స్తుతించలేకపోతున్నాము అంటే సంగమా, ఆరాధన ఎందుకు నీలో లేపించుతుంది? ఎందుకు నీలో ఆరాధన భావం దేవుని మీద లేదు అని అంటే, నీ హృదయంలో కృతజ్ఞతే లేదు గనక. ఇప్పుడు పాటలు పాడేటప్పుడు ఇట్లా చూస్తున్న వాళ్ళు, అట్లా చూస్తున్న వాళ్ళు, చాలా సీరియస్గా చూస్తున్న వాళ్ళు, ఎందుకు సీరియస్గా చూస్తున్నారు? దేవుని మందిరంలో మనం కూర్చొని దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీ హృదయంలో కృతజ్ఞత ఉందా? దేవా, నన్ను ప్రేమించావు, నన్ను పోషిస్తున్నావు, నా కుటుంబాన్ని కాపాడుతున్నావు, నన్ను సంరక్షిస్తున్నావు, నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. అసలు ఆ వందనాలు అంటూ ఉన్నప్పుడే, దేవా నన్ను ఎలాంటి వాడు నన్ను పైకి లేపావు, ఎలాంటి పరిస్థితుల్లోంచి నన్ను పైకి లేపావు, ఆ ధూళి వంటి వాడను, పనికి మాలిన వాడను, నన్ను నువ్వు వాడుకుంటున్నావే, కృతజ్ఞత. నా హీనమైన స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావే ప్రభువా, కృతజ్ఞత. మునుపు నేను ఇలాంటి దరిద్రుడిని, ఇప్పుడు నన్ను ఇంతగా కాపాడావే, కృతజ్ఞత. నేను ఎప్పుడో ఆ రోగం చేత చనిపోవలసిన వాడును, నన్ను ఆ మరణ పడక నుంచి పైకి లేపావే, కృతజ్ఞత. ఈ కృతజ్ఞత నీ గుండె లోతుల్లో నుంచి వస్తుంటే నీ హృదయం అంతా దేవుని గురించి ఆరాధనతో నింపబడుతుంది. ఆరాధన కలిగిన హృదయము నోరు తెరవకుండా స్తుతించకుండా ఉండలేదు. దేవునికి స్తోత్ర రూపముగా కొత్త గానము నీ గుండెల లోతుల నుంచి వస్తుంది. హల్లెలూయా. వితౌట్ థ్యాంక్స్ గివింగ్ యూ కెనాట్ ప్రైజ్ గాడ్. మ్యూజిక్ ఎంత బాగా వాయించిన, పాడేవాళ్ళు ఎంత చక్కగా పాడుతున్నా, ఇక్కడ పాడేవాళ్ళు నిన్ను ఉర్రుతులగించిన, డ్యాన్స్ వేయించిన, అది ఒక డ్యాన్సు, ఒక షో అవుద్ది, కానీ నీ గుండె లోతుల్లో నుంచి ఆరాధన స్తుతి కానే కాదు. వాక్యం అంటుంది, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టముకు బలి. ఒక అబ్రహాములాగా కృతజ్ఞత కలిగి ఉంటావా? ఒక హన్న తన కుమారుని దేవుని మందిరానికి తీసుకొచ్చేసినట్లుగా అంత కృతజ్ఞత కలిగిన హృదయంతో నువ్వు ఉంటావా? పనికి మాలిన వాడనైనా నన్ను దేవుడు ఇలాగూ లేపాడు, ఇలా కరుణించాడు అని కృతజ్ఞత కలిగి ఉంటావా? నేను చెప్తాను, పౌలు అసలు అంతగా కృతజ్ఞత కలిగి ఉండటానికి పౌలు ఎలిమెంట్స్ ఏంటంటే, అసలు కరెక్ట్గా చూస్తే పౌలు అంత గొప్పోడు ఇంకోడు లేడు. సౌలుగా ఉన్నప్పుడు సౌలు గొప్ప పాండిత్యం కలిగిన వాడు, గమాలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రమును కంఠోపాఠం పట్టినవాడు. కేవలము పౌలుకి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అనే మాట వరకు వెళ్ళాడు. ఎందుకు కారణం అంటే తెలుసా? కృతజ్ఞత. ఎందుకంత కృతజ్ఞత పౌలుకు కలిగిందంటే, నేను దూషకుడును, వంచకుడును, హానికరుడును, పాపులలో నేను ప్రధానుడును అన్నవాడు, అంతకు ముందు దేవుని పేరట నేను క్రైస్తవుల్ని చంపాను, ఈరోజు ఆ ప్రభు నామాన్ని పట్టుకొని నేను ప్రపంచాన్ని తిరుగుతూ ఉన్నాను అని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకు అంత సేవ చేస్తున్నావు పౌలు గారు అని నువ్వు పరలోకంకి వెళ్ళి అడిగితే చెప్తాడు, కృతజ్ఞత. ప్రతి సాక్ష్యం వెనుక కృతజ్ఞత ఉంది, ప్రతి సేవకుని వెనుక కృతజ్ఞత ఉంది, ప్రతి కుటుంబం వెనుక కృతజ్ఞత ఉంది, ప్రతి వ్యక్తి జీవితం వెనుక కృతజ్ఞత ఉంది. దేవుడు నీ జీవితంలో ఏమి చేయకపోతే, నీ దగ్గర చెప్పుకుంటానికి ఏమీ లేకపోతే, ఒకవేళ నువ్వు క్రొత్తగా ప్రభుని ఈరోజు నువ్వు వింటూ ఉంటుంటే, ఈరోజు నేను నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను, నీ దుఃఖ దినములు ఈరోజు సమాప్తమగునుగాక. ఈరోజు నీవు రానున్న దినముల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుగాక. ఈరోజు నువ్వు చేసిన ప్రార్థనకు నువ్వు జవాబు పొందుకొని రేపటి దినమున నువ్వు గొప్ప స్తుతి ఆరాధన చేదువుగాక. నేను అందుకే క్వైర్కి చెప్తాను, మీ గొంతులు బాగున్నాయని, లేకపోతే మీరు ఇక్కడ చక్కగా నిలబడి మైకులు పట్టుకొని మైకుల గురించి కొట్లాడటానికి మీరు ఇక్కడ క్వైర్కి నిలబట్టలేదు. వాళ్ళకి నేను ఎప్పుడు కాసు పీకినా, వాళ్ళకి నేను వస్తే దడ. మీరు ఇక్కడ క్వైర్లో ఎందుకు నుంచున్నారు? కృతజ్ఞత. మీరు పాడుతూ ఉంటుంటే పరిశుద్ధాత్మకి దిగి రావాలి. మీరు పాడుతుంటే మీ రాగాలు, మీ భావాలు, మీ గమకాలు ఎవరికి అక్కర్లేదు. కృతజ్ఞత కలిగిన హృదయం ఉందా లేదా? కృతజ్ఞత కలిగిన హృదయం ఉందా లేదా? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. That is more important. Even if you have a beautiful voice, it doesn't matter. You cannot dare to come and serve God here
వితౌట్ ద థ్యాంక్స్ గివింగ్ హార్ట్, వితౌట్ ద థ్యాంక్స్ గివింగ్ హార్ట్, ఆ కృతజ్ఞత లేకుండా దేవుని దగ్గరకు వచ్చి హౌ డేర్ యూ కెన్ స్టాండ్. అందుకే అని అన్నాడు, మనం కృప పొందుకొని సమయోచితమైన సహాయం పొందుకొని ధైర్యముతో కృపాసనము చెంతకు చేరదు. ధైర్యంతో ఎట్లా వెళ్తామండి? అయ్యా వందనాలయ్యా వందనాలు. పాత నిబంధనలో కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ అంటారు, కృతజ్ఞతార్పణలు అని అంటారు. థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. ఒక పశువునో లేకపోతే ఒక ఆ కాయగూరలను వాటిని తీసుకొచ్చినప్పుడు ఆ ఆఫరింగ్ ఇస్తూ ఉన్నప్పుడు మీరు తర్వాత చదువుకోండి, లేవీకాండం 7:11 నుంచి ఉంటుంది. ఆ కృతజ్ఞత కానుకలు తీసుకొచ్చినప్పుడు ఆ పశువును పెట్టినప్పుడు బలిపీఠం మీద అది వధించబడినప్పుడు, అది అగ్ని చేత కాల్చబడినప్పుడు మొదట దేవుడు అంగీకరించాడు. అంటే ఆ కృతజ్ఞతలో, ఆ కృతజ్ఞత అర్పణలో కొంత దేవుని భాగం తీసుకున్నాడు. తర్వాత మిగతా 2 భాగాలు యాజకుడు తీసుకుంటాడు, 2వ భాగము అర్పణ ఇచ్చిన వాడు తీసుకుంటాడు. అంటే నువ్వు దేవునికి ఇస్తున్న ప్రతి అర్పణలో నీ షేర్ కూడా దాగుంది. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఇచ్చేస్తుంటే అమ్మో ఇచ్చేయమంటావా అది ఓకే, 500 నోటు చిల్లరుందా? నేను చెప్తున్నాను, 500 నీ షేర్ నీకు ఆల్రెడీ దాచబడి ఉంది. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, కృతజ్ఞత కలిగిన హృదయం నీకుందా? కృతజ్ఞత. అసలు నువ్వు దేవుని దగ్గర ఏ పని చేయాలన్నా కృతజ్ఞతతో చేయమన్నాడు పౌలు. 2 సమూయేలు 7వ అధ్యాయంలో చూడండి, కొలస్సీ 3:17 చూద్దాం. కొలస్సీ 3:17 నువ్వు ఏమి చేసినను కృతజ్ఞతతో చేయమంటున్నాడు పనులు. చూడండి, కొలస్సీ 3:17, కొలస్సియన్స్ 3:17. ఎస్. మరియు మాట చేత గాని క్రియ చేత కానీ మీరేమి చేసినను, అందరూ వినండి, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి ఏం చెల్లించుచు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. అర్థమవుతుందా? నువ్వు ఈ సంఘంలో నువ్వు పనిచేస్తూ ఉన్నప్పుడు, నిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు పగలంతా కష్టపడ్డారు. కొంతమంది ఇళ్లలో కష్టపడి అనేకమైన వంటలు తీసుకొచ్చారు, కొంతమంది చర్చ్లో కష్టపడి డెకరేషన్ చేశారు. వాళ్ళ పనులు మానుకొని కష్టపడ్డారు పాపం బిడ్డలు. ఎందుకు చేశారు తెలుసా? కృతజ్ఞత. నా దేవుడు నాకు ఇన్ని చేశాడే, నా దేవుడికి నాకు చేతనైంది చేయని. ఐ నో దిస్ ఆర్ట్, లెట్ మీ డూ దాట్. ఐ నో దిస్ ఆర్ట్, లెట్ మీ కండక్ట్ దిస్. కృతజ్ఞత. కృతజ్ఞతతో దేవుని పని చేస్తూ ఉన్నావా? ఇక్కడ అంటున్నాడు, మీరేమి చేసినను మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. while you are doing something, do with thanksgiving. కృతజ్ఞత అనేది కానుక ఇవ్వటం మాత్రమే కాదు. దట్ ఈస్ నాట్ ద అప్రోచ్. God is saying whatever you do with the heart of thanksgiving. నువ్వు చేస్తూ ఉన్నప్పుడు కూడా కృతజ్ఞత హృదయంతో చేయి. నా ప్రభు చేశాడు, నా ప్రభు నా జీవితం చేశాడు. నిన్న పనులు చేసి ఇక్కడ ఊడుస్తున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు వంట దగ్గర ప్రయాసపడుతున్నారు. నేను వస్తూ ఉంటుంటే ఆ డేక్షలు కడుగుతూ ఉన్నారు, చికెన్. వాళ్ళు ఎవరు నా అనామకులు అనుకుంటున్నారా? చదువు సంధి రానోళ్ళు అనుకుంటున్నారా? మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, గౌరవప్రదమైన జీవితం కలిగిన వాళ్ళు, మంచి ఫ్యామిలీ లైఫ్ కలిగిన వాళ్ళు, మంచి హోదాలో ఉన్నవాళ్ళు. వాళ్ళ ఊర్లు వెళ్తే, వాళ్ళ ప్రాంతాలకు వెళ్తే వాళ్ళని తలను ఎత్తి పెట్టుకొని గౌరవిస్తారు. కానీ దేవుని మందిర ఆవరణంలో ఒళ్ళొంచి కష్టపడుతూ ఉన్నారు. ఎందుకు తమ్ముడా అంతగా కష్టపడుతున్నావు? అంత పనివాడుగా ఎందుకు కష్టపడుతున్నావు అంటే, అన్నా కృతజ్ఞత. వాట్ మోటివేట్స్ యూ? ఆ పాస్టర్ ఉన్నాడు చూసావా, ఒక్కసారన్నా నీ పేరు చెప్పాడా, ఒక్కసారన్నా నీకు చప్పట్లు కొట్టారా? ఎందుకు చేస్తున్నావు తమ్ముడు? హెడ్ పాస్టర్ గారికి కాదన్నా, నా ప్రభు కొరకు కృతజ్ఞత. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీరేమి చేసినాను
మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. దట్స్ థ్యాంక్స్ గివింగ్. అండ్ యాజ్ యు ఆర్ ప్రేయింగ్, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా నీ ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? చూడండి, ఫిలిప్పీ 4:6, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. నీ ప్రార్థనలో కూడా ఏ ఎలిమెంట్ ఉంటుందో తెలుసా? కృతజ్ఞత ఉండాలి. చూడండి, ఫిలిప్పీ 4:6, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత. విన్నారా? హలో చర్చ్, విన్నారా? మనం అనుకుంటాము ప్రార్థన విజ్ఞాపనలే అనుకుంటాము. ప్రార్థన విజ్ఞాపనల చేతను, తర్వాత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. నీ ప్రార్థన విన్నపములు ఎలా రావాలి? దేవా, అంతకుముందు నా జీవితంలో అనేక కార్యాలు చేశావు ప్రభువా, అనేక మేళ్ళు చేసావు ప్రభువా, నువ్వు అనేకమైన కార్యాలు చేసావు ప్రభువా, నేను అసలు ఊహించలేదు ఈ స్థితిలో ఉంటానని. ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృపే ప్రభువా. ఇదిగో ప్రభువా, ఆఖరిగా ఒక్క మాట, ఈ కార్యం చేయండి ప్రభువా. ఆ ఒక్క మాట చాలు. నేను చెప్పాను కదా, నీ ప్రార్థనలో 60% స్తుతి ఉండాలి, 40% కృతజ్ఞత ఉండాలి. 90% అయిపోయింది. 10% సప్లికేషన్స్, నీ యొక్క విన్నపములు ఉండాలి. మనం ఉల్టా చేస్తాం, విన్నపాలు ఎక్కువైపోతాయి, దేవునికి స్తుతి ఉండదు, కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన ఉండదు. మనము ప్రార్థనలో ఎదుగుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. కంఠోపాఠమైన ప్రార్థన, చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న నేర్పించిన ప్రార్థన. ప్రభా, నీ బంగారు పాదములకు వందనాలు ప్రభా. ఈ స్టార్ట్ చేయకండి. కొన్ని ఊతపదాలు ఉంటాయి మనకు తెలియకుండా, జీన్స్లో వచ్చేస్తాయి. మన అమ్మగారు చెప్పింది, నాన్నగారు చెప్పింది అలవాటు అది. ఓకే, వాటితో పాటు పదాలతో కూడిన అల్లిక కాదు ప్రార్థన, నీ హృదయ లోతుల్లో నుంచి వచ్చే ఘోష నీ ప్రార్థన. ద హార్ట్ విత్ థ్యాంక్స్ గివింగ్. ఏమన్నాడు? ప్రార్థన ఎలా చేయాలంట? దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేతను కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి. నీ ప్రార్థనలో కూడా ఏముంది? కృతజ్ఞత ఉండాలి. నీ పనులలో కృతజ్ఞత ఉండాలి. 2, నీ ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. కొలస్సీ 4:2లో కూడా పౌలు ఈ మాట చెప్తూ ఉన్నాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగలి ఉండుడి. ఎలా మెలకు వస్తుందో తెలుసా? కృతజ్ఞత. నేను యవనస్తులను గమనిస్తూ ఉంటాను, వాళ్ళకు భలే ఇష్టమైన దానికి వెళ్తారంటే, నిన్న రాత్రి 2ంటికి పడుకున్నా, మళ్ళీ ఉదయాన్నే 7 కల్లా వచ్చేయాలరా అని చెప్పిన అలారాలు పెట్టుకొని వాళ్ళని ఏదో ఉలికి పెట్టి తన్ని ఎవరో లేపినట్లుగా అలారం మోగిన వెంటనే టక్మని లేచేసి రెడీ అయిపోయి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఆ తృష్ణ ఉంది, ఆ పని మీద ఇష్టం ఉంది. నువ్వు దేవుని సన్నిధిని ఇష్టపడుతూ ఉన్నావా? నువ్వు దేవుని సన్నిధిని ఎలా ఇష్టపడతావు? కృతజ్ఞత నీ హృదయంలో ఉంటే. నా దేవుడు నా జీవితంలో ఇన్ని కార్యాలు చేశాడు, నా దేవుడు నా జీవితంలో ఎంతగా కృప చూపించాడు. దావీదంట మందిరానికి వెళ్ళిపోయాడంట, మందిరానికి వెళ్ళిపోయి ఇలాగే చైర్లో కూర్చున్నాడంట, ఇలాగే బాసుమెట్లు వేసుకొని కూర్చొని యెహోవా వైపు చూస్తూ, ఆ మాట ఎంత బాగుంటుందంటే 2 సమూయేలు 7వ అధ్యాయం చూడండి ఒక్కసారి. ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. 2 సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి. అబ్బా, ఎంత బాగుంది. పాలానా సిస్టర్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ చర్చ్కి వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి. మనం రిలేట్ చేసుకుందాం దీనికి. దావీదు ప్లేస్లో మనం పెట్టుకుందాం. ఓకే, చూడండి,
లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను నా ప్రభువా యెహోవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమైను మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబో దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇక నేను నీతో ఏమి చెప్పుకుందా. చూసారా దట్ హార్ట్, ఆ హృదయం చూసారా? నేను ఎంతటి వాడిని బ్రవ్వా. అసలు ఆ సబ్మిసివ్ హార్ట్ అంటే దేవుడికి ఎంతో ఇష్టం. తగ్గించుకునే హృదయం ఉంది చూసారా? అందుకే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టం. బలి ప్రభువా నువ్వు నాకు అన్నీ ఇచ్చావు. 2 ప్రార్థనలు ఉంటాయి తెలుసు కదా, సుంకరివాడి ప్రార్థన, లాజరు ప్రార్థన, పరిసయ్యుడి ప్రార్థన. ఏం చేస్తాడు ఒకడు? అయ్యా నేను నీకు గొప్ప గొప్ప కార్యాలు చేశాను, గొప్ప గొప్ప మేళ్లను చేశాను, ఇదిగో నేను అన్ని కార్యాలు చేశాను, నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే ఆ వ్యక్తి ఏమంటున్నాడు? తీయండి. ఆ వ్యక్తి ఏమంటున్నాడు? అయ్యా నేను నీ తట్టు చూచుటకు కూడా నేను పాత్రుడను కాను. చూసారా ఆ హృదయం? చూసారా? దావీదు అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? 7:17 ఏమంటున్నాడు? 7:18 ఏమంటున్నాడు? 2 సమూయేలు 7:18 దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడైన నా సంతానమునకు కలుగబో దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును. యెహోవా నా ప్రభువా నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడగు నాకు దీని తెలియజేసితివి. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడు. నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినిన దానిని బట్టి అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడనూ లేడు. చూసారా? థ్యాంక్స్ గివింగ్ నుంచి ఎగ్జాల్టేషన్ వచ్చింది. రైట్? థ్యాంక్స్ గివింగ్ నుంచి ఎగ్జాల్టేషన్ వచ్చింది. అంటే మొదట యెహోవా దేవా మొదట తాను తగ్గించుకుంటున్నాడు. నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నన్ను ఇంతగా హెచ్చించావే, ఎంతగా దీవించావే, నా కుటుంబానికి నువ్వు ప్రామిస్ చేసిన కార్యాలు ఎంత గొప్పవి, నువ్వు ఆశ్చర్యకరుడు, నువ్వు ఘనుడు. చూసా అక్కడి నుంచి ఏమవుతుంది? ప్రైజ్ స్టార్ట్ అవుతున్నాయి. నెమ్మదిగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుని యొక్క ఘనతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుడు ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో జ్ఞాపకం వచ్చేస్తే, దేవుడు ఎంత గొప్పవాడో జ్ఞాపకం వస్తే నీ హృదయము స్తుతించకుండా ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన హృదయము నీకుందా? ఏ పాటి వాడనని నేను నన్నింతగాను దీవించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నింతగాను దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నింతగాను దీవించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నింతగాను దీవించావు. ఈ పదాలు అన్నాక అప్పుడు నీ హృదయము, నీ గుండె ఆగదు ఇంకా. వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మన తల్లిదండ్రులు, మన తాతగారులు వీళ్ళు పాడే పాటల్లో అయినా గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనియగా కృపలతో బలపరచితివి, కృషించిపోనియగా కృపలతో బలపరచితివి. అందుకే స్తోత్రం చెల్లితుము, చప్పట కొడదాము, స్తుతి స్తోత్రం చెల్లితుము. దేనికి? యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. ఇంకా కొంచెం ముందుకెళ్తే మన తాత ముత్తాతలు పాడుకున్న ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఏదైనా చెప్పండి, కృతజ్ఞత పాట. తెలీదా? సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరు లేరా? ఇక్కడ లూథరన్ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరా? చెప్పండి. అలా మర్చిపోతే ఎట్లా? చెప్పాలి. చెప్పిన వాళ్ళకి ప్రైజ్ ఖచ్చితంగా నేను ఇస్తా. నా మైండ్ బ్లాక్ అయిపోయింది. వందనం వనర్తుము ప్రభో ప్రభో, వందనం వనర్తుము ప్రభో. ప్రైజ్ నాకే. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు లందుకో ప్రభో, వందనంబు లందుకో ప్రభో. అందుకు వందనంబు ప్రభో, వందనంబు నందుకో ప్రభో. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడుగాచియు, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా. ప్రభులివిగో ప్రభులివిగో, వందనంబు ప్రభో ప్రభో, వందనంబు నర్తుము ప్రభో ప్రభో. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు నందుకో ప్రభో, వందనంబు నందుకో ప్రభో. ఏ పాటలో ఉన్న అంతర్లీనమైన భావం, ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటే వందనాలు వస్తాయి, స్తుతులు వస్తాయి, స్తోత్రములు వస్తాయి. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. నా ప్రియ సహోదరి సహోదరుడా, స్తుతులనేవి కేవలం తెచ్చిపెట్టుకునే కావు. అదేదో మంత్రమో తంత్రమో లేకపోతే అనాల్సిన పదమో కాదు, లేకపోతే అంటే ఏదో అవుద్ది అని అంటారు కదా కొన్ని పదాలు, అలా అంటానికి కాదు. స్తుతి అనేది నీ గుండె లోతుల్లో నుంచి వచ్చేది. హల్లెలూయ, 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 హల్లెలూయ. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. ఈ కొత్త జనరేషన్ మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడ
విడచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. కొండలలో ఉన్ననో నీవు మరచిపోలేనయ్యా. శ్రమలలో ఉన్ననో నీవు విడచిపోలేనయ్యా. కొండలలో ఉన్ననో నీవు మరచిపోలేనయ్యా. శ్రమలలో ఉన్ననో నీవు విడచిపోలేనయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలులోని మేలులో మరచిపోలేనయ్యా. నీ మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా. ప్రతి తరానికి ప్రతి సమయానికి ఒక పాట, ఒక మాట, దాని వెనక ఉన్నది ఏంటంటే కృతజ్ఞత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వైపు కృతజ్ఞత కలిగి ఉంటావా? దేవుడు ఆయన ఏమివ్వమంటున్నాడంటే విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టం. బలే మొదట నీ మనసు ఆయనకు కావాలి. మొదట నీ జీవితము ఆయన బలిపీఠం మీద పెట్టాలి. ఆ ఒక్కడు తిరిగి వచ్చాడు చూసావా, అలాంటి కృతజ్ఞత కలిగిన హృదయం కావాలి. ఆ ఒక్కడే కుమారుడు కలిగిన హన్నా తీసుకొచ్చి మందిరంలో తన కుమారుని వదిలిపెట్టేసింది చూసావా, ఆ కృతజ్ఞత హృదయం నీకు కావాలి. తనకు ఒక్కడే ఉన్న కుమారుని తీసుకొచ్చి బలిపీఠం మీద పడుకోబెట్టాడు చూసావా అబ్రహాము, ఆ కృతజ్ఞత కలిగిన హృదయం నీకు కావాలి. నీకు ఉందా అలాంటి కృతజ్ఞత? దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నీ కృతజ్ఞత, నీ అర్పణ దేవునికి అంగీకారయోగ్యముగా ఉందా? ప్రార్థన చేద్దాం, దేవుని తట్టు చూద్దాం. ప్రతి విషయములందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇలాగు యేసుక్రీస్తు ఇలాగు చేయుట ప్రభు ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని 1 తెస్సలోనికీయులు 5:17 పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కృతజ్ఞత కలిగిన హృదయం ఉండటం దేవుని చిత్తము. కృతజ్ఞత దేవుని సన్నిధికి రావటం దేవుని చిత్తము. కృతజ్ఞత కలిగి దేవునికి వందనాలు తెలియజేయటం దేవుని చిత్తము. నీకు ఇష్టమైనది దేవుని బలిపీఠం మీద పెడతావా? నీకు ఇష్టమైనవి వదులుకుంటానికి ఇష్టపడుతూ ఉన్నావా? నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. అందరూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కృతజ్ఞత కలిగి, దేవా మా జీవితంలో చేసిన ప్రతి మేలు కొరకు నీకు వందనాలు. మా బ్రతుకులలో నీవు ఎబెనేజర్ దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు. నువ్వు అనేకమైన మేళ్లు చేసావయ్యా. నా సామర్థ్యానికి మించి పనులు జరిగించావు. నా జీవితంలో అనేక కార్యాలు చేసావయ్యా, నీకు వందనాలు. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు.
వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను నా జీవితాన్ని నీ బలిపీఠం మీద పెడుతూ ఉన్నాను. మీరు చేసిన మేళ్ళ కొరకు కృతజ్ఞతతో నా బ్రతుకును నీ బలిపీఠం మీద పెడుతూ ఉన్నాను. నన్ను నేను సమర్పించుకుంటున్నాను. కయ్యను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే. నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు. నా దేవా, మీరు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములు గంభీరములు. ఎలాంటి వాడనైనా నన్ను హెచ్చించావు. దుమ్మును ధూళి వంటి వాడనైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములయ్యా. నా బ్రతుకును మార్చిన దేవా, నీకు వందనాలు. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే. నీకిష్టమైనది. అందరూ ప్రార్థన చేద్దాం. కావాలి దేవునికి. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనలో గడపండి. దేవా, మా జీవితాల్లో మీరు చేసిన కార్యాల కొరకు నీకు వందనాలు. ఎంతగా ప్రేమించావు. బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు.
దేవా, నీ పాదముల చెంతకు వస్తూ ఉన్నాను, కృతజ్ఞత కలిగి నీ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉన్నాను. ఎన్ని మేళ చేసావయ్యా. నేను ఎప్పుడో నశించిపోవాల్సిన వాడను, నశించిపోవాల్సిన దాన్ని. జిగట గల దొంగ ఊబి నుండి నన్ను పైకి లేపావు, మేళ్లతో తృప్తిపరిచావు, కుటుంబాలుగా దేవా మమ్మల్ని స్థిరపరిచావు. శ్రేష్టమైన సంతానమును బిడ్డలను ఇచ్చి కుటుంబాలుగా మమ్మల్ని ఘనపరిచారు. మా ఉద్యోగాల ద్వారా, మా వ్యాపారాల ద్వారా మమ్మల్ని పోషిస్తున్నావు, మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ, వ్యాధి యందు రోగము నుండి ప్రతి విధమైన ప్రమాదము నుంచి మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. మీ కాపుదల కొరకు నీకు వందనాలు, మీ పోషణ కొరకు నీకు వందనాలు, మీరు చేసిన ప్రతి మేళ్ళు కొరకు నీకు వందనాలయ్యా. ఎన్ని మేళ్ళు చేశారు సంఘంలో, ఎన్ని మేళ్ళు చేశారయ్యా. 10 సంవత్సరాలు ఈ పరిచర్యను ముందుకు నడిపించారయ్యా. మనుషులు కొంతమంది ఉన్నా వెళ్ళిపోయినా నువ్వు మమ్మల్ని విడవలేదు, ఎడబాయలేదు. నీ నమ్మకత్వాన్ని చూపించావు, నీ నమ్మకత్వాన్ని చూపించావు. అనేక సార్లు ప్రభువా నా యొక్క బలాన్ని చూసుకొని నిరుత్సాహపడుతూ ఉన్నప్పుడు దేవా మా జీవితాల్లో కార్యం చేశావు. ఎన్ని మేళ్ళు చేశారయ్యా. ఈ సంవత్సరంలో గత నెలలు చూసుకుంటే ఎన్ని మేళ్ళు. మా యొక్క నిరుత్సాహంలో, మా కృంగుదలలో బలాన్ని ఇచ్చావు, మా లేమిలో, మా కొరతలో సమృద్ధినిచ్చావు, మా బ్రతుకులకు అర్థాన్ని ఇచ్చావు, మా జీవితాలకు గమ్యాన్ని ఇచ్చావు. మీకు వందనాలయ్యా. ఈ సేవలో మీరు తోడుగా ఉన్నారు, ఈ పరిచర్యలో మీరు తోడుగా ఉన్నారు, ఈ సంఘాన్ని మీరు ప్రేమిస్తున్నారు. నీకు వందనాలు. ఈ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలే
కాలం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. మహాపరిశుద్ధుడా, నిండు హృదయంతో నీ కృతజ్ఞత చెల్లిస్తా. దేవా వందనాలయ్య అని చేతుల పైకి ఎత్తండి. ప్రభా, thank you Lord on this Thanksgiving Sunday. This is a special day to say thank you Lord. Thank you Jesus. Thank you Jesus for doing such a great things in our lives. నా దుఃఖంలో తోడుగా ఉన్నావు, నా నిరుత్సాహంలో తోడుగా ఉన్నావు. నన్ను మనుషులు నిందించి నన్ను నాకు దూరమైన నన్ను దగ్గర తీసుకుని ఆదరించావు. నా గొప్ప నాయకుడా, నా పోషకుడా, నా ప్రధాన కాపరి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. అందరూ వందనాలు చెప్పండి దేవునికి. నిండు హృదయంతో వందనాలు చెప్తూ చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు చెప్తా. వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. మీరు చేసిన మేలును బట్టి నీకు వందనాలయ్యా. మీరు చూపిన కృపల కొరకు నీకు వందనాలయ్యా. నేను ఎప్పుడో నశించిపోవలసిన వాడను, ఎప్పుడో నశించిపోవలసిన దానను. అనేకమైన ఆలోచనలతో నేను నలిగిపోయాను, కృంగిపోయాను. అయినా నువ్వు నన్ను చేరదీర్చావు, నిలబెట్టావు అయ్యా. నా ముఖమున చిరునవ్వునిచ్చావు. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు. మీరు చేసిన ప్రతి మేళ్ళు కొరకు నీకు వందనాలు తెలియజేస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి.